ఇప్పుడు మీరు చూస్తున్న కేరళ స్టైల్ మండువా హౌస్ ఒకప్పుడు మాదే అనమాట. ఇప్పుడైతే సేల్ చేసేసాము. ఒక 3 ఇయర్స్ అయితుంది సేల్ చేసి. గోడకేసిన ఈ పెయింట్ కూడా వాల్ పెయింట్ మా పాపే ఏసింది. అసలు చాలా బాగా వింటేజ్ స్టైల్‌లో ప్లాన్ చేసుకున్నాం. డోర్స్, విండోస్, బాల్కనీస్ అన్నీ కూడా ఓవరాల్‌గా 4800 ఎస్ఎఫ్టీ అనమాట. అసలు వర్షం వచ్చినప్పుడైతే స్వర్గంలో ఉన్నామా అనిపిస్తది. ఇది మండువా స్పేస్ అనమాట. గ్రీనరీ అండ్ ఆల్ చాలా బాగా ప్లాన్ చేశాము. చుట్టూ మొక్కలు, బంతి చెట్లు చాలా బాగుంటుండే. సన్‌రైజ్, సన్‌సెట్ అసలు చాలా బ్యూటిఫుల్‌గా వ్యూ ఉంటుండే అనమాట. అరౌండ్ 4800 ఎస్ఎఫ్టీ అంటే చాలా పెద్దగా ఉంటుండే. ఇది ఎందుకు అమ్మాము ఏంటి అన్నది నేను ఇప్పుడు స్టోరీలో లింక్ ఇస్తా అండ్ మన యూట్యూబ్‌లో కూడా ఉంది చూడండి. సో ఎప్పటికైనా ఇప్పుడున్న ఫామ్ హౌస్‌లో ఇలాంటి మండువా హౌసే కట్టాలన్నది నా అల్టిమేట్ గోల్. కాకపోతే ఇంత పెద్దది కాదు. జస్ట్ 1500-1800 ఎస్ఎఫ్టీలో ప్లాన్ చేసుకోవాలి. సో చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుండే అనమాట. అంటే ఇంకా ఎక్కడ ఉన్నా నా టేస్ట్ ప్రకారం థింగ్స్ అన్నీ నేను మేనేజ్ చేసుకుంటూ ఉండేదాన్ని. సో ఈ పిక్స్ ఓల్డ్ ల్యాప్‌టాప్‌లో దొరికాయి. అందుకే మీ అందరికీ షేర్ చేస్తున్నా. ఎలా ఉందో మీరు కూడా కామెంట్ చేయండి.